హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాపింగ్ వ్లాగ్. ఈసారి అయితే నేను మరీ శ్రీరాంపురం వెళ్తున్నాను, బట్ దిస్ టైం మా అమ్మతో వెళ్తున్నాను. సో షాపింగ్ విల్ బీ మోర్. ఫస్ట్ అయితే వేసుకోవాలనుకున్న అవుట్ఫిట్ని ఐరన్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. షాపింగ్కి ముఖ్యంగా కావాల్సింది అదే కదా. ఈ అవుట్ఫిట్ మా అమ్మతో స్టిచ్ చేయించుకున్నాను విత్ ద ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఫస్ట్ అయితే బిందీ పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఈ మినిమల్ స్టర్ట్స్ ఈ డ్రెస్కి లుక్ ఎలిగెంట్ చేస్తాయి అనిపించింది. సో ఐ యాడెడ్ ఇట్ అండ్ అవర్ రెగ్యులర్ చైన్ పేరింగ్ విత్ సింపుల్ బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్ నేను తిరుమలలో స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. అండ్ ద రెగ్యులర్ వాచ్. టాకింగ్ అబౌట్ ద అవుట్ఫిట్, ఈ అవుట్ఫిట్కి నేను ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అండ్ స్టార్ షేప్లో వచ్చేలాగా నెక్ పెట్టించుకున్నాను. అండ్ డూయింగ్ మై స్కిన్ ప్రెప్. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటున్నాను అండ్ బయటకు వెళ్తున్నాను కాబట్టి సన్ స్క్రీన్ మ్యాండేటరీ అనమాట. నేనైతే ఈ ఆక్వాలాజికా సన్ స్క్రీన్ వాడుతున్నాను. దిస్ ఈజ్ మై గో టు సన్ స్క్రీన్. నేను డిఫరెంట్ సన్ స్క్రీన్స్ ట్రై చేశాను, బట్ ఐ కుడ్ సే దిస్ ఈజ్ ద బెస్ట్. అండ్ దెన్ కమ్స్ మై ఐలైనర్. ఐలైనర్ నేను చాలా రీసెంట్గా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐమ్ ఎ లర్నర్. ఐలైనర్ ఈజీగా పెట్టుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై. And here comes my mascara and my favorite and mandatory lip balm కూడా అప్లై చేసేసాను. కమింగ్ టు ద హెయిర్ స్టైల్, చిన్నగా పఫ్ పెట్టి దాన్ని పప్పి పిన్స్తో సెక్యూర్ చేశాను. ఇంతకీ నా సింపుల్ హెయిర్ స్టైల్ ఎలా ఉందంటారు? ఎండింగ్ అప్ విత్ మై పర్ఫ్యూమ్. దిస్ ఈస్ ద కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్ ఆల్ ద వే ఫ్రమ్ దుబాయ్. సో హియర్ వి గో. వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. స్ట్రగ్లింగ్ ఇన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నేనున్న ప్లేస్ నుంచి గుట్టహల్లి ప్యాలెస్ బస్ స్టాప్కి వచ్చి అక్కడి నుంచి మరీ ఆటో బుక్ చేసుకొని బండ్రెడ్డి సర్కిల్కి రీచ్ అయిపోయాం. అండ్ మనమైతే శ్రీరాంపురం వచ్చేసాం. ఇక్కడ ఎటు చూసిన ఫ్యాబ్రిక్స్, బ్లాంకెట్, డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్, కర్టన్స్, ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, శ్రీ ట్రేడింగ్ కో. దీన్ని గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ మేమైతే ఒక షాప్కి వచ్చేసాము. ఈ షాప్లో చాలా వాస్ట్ కలెక్షన్ ఉంది. అండ్ నేనైతే ఇక్కడ చాలా షాపింగ్ చేశాను. ఎంత షాపింగ్ చేశాను అంటే లాస్ట్లో ఒక ఫ్యాబ్రిక్ నచ్చింది, బిల్ అంతా అయిపోయింది. సో ఇంకా అది వద్దులే అనుకున్నాము. బట్ ద షాప్ ఓనర్ గేవ్ ద ఫ్యాబ్రిక్ ఫర్ ఫ్రీ. అంత షాపింగ్ చేసేసాను. రెగ్యులర్గా ఆన్లైన్లో షాపింగ్ చేయడం కన్నా ఇలా మనమే ఫ్యాబ్రిక్ తీసుకొని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకొని వేసుకుంటే ఎంత యూనిక్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను ఒక పెద్ద అవుట్ఫిట్కి టెండర్ వేసాను. దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ని నేను ఎలా డిజైన్ చేసుకోవాలి అని మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దట్ షీ విల్ సజెస్ట్ ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అని. ఈ షాప్లో అయితే క్లాత్స్ అన్ని కేజెస్ ప్రకారం ఇస్తున్నారు. ఇక్కడ మాకు కేజీ 400 పడింది. సో మేము తీసుకున్న ఫ్యాబ్రిక్ అన్ని బిల్ చేయించుకొని మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ షాప్. అలా తిరిగి అలసిపోయాము. అండ్ కరెక్ట్ టైంలోనే మాకు ఒక స్ట్రీట్ ఫుడ్ బండి కనిపించింది. సో ఇంకా మనం ఆగుతామా? అలా వెళ్ళి ఒక ప్లేట్ సేవ్ పూరి, కచోరీ అండ్ పానీపూరి అయితే తినేసాం. పానీపూరితో మా స్ట్రీట్ ఫుడ్ స్టోరీ ఎండెడ్. అండ్ నా లాస్ట్ శ్రీరాంపురం వీడియో మీరు చూసినట్టయితే అందులో నేను మెన్షన్ చేశాను దట్ శ్రీరాంపురం ఇస్ అ గో టు ప్లేస్ ఫర్ ఆల్ స్టిచింగ్ మెటీరియల్స్ అని. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ షాప్ విజిట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం మా అమ్మ రాలేదు. బట్ దిస్ టైం వి విజిటెడ్. ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్కి సంబంధించిన ఏ మెటీరియల్స్ అయినా ఈజీగా దొరికేస్తాయి విత్ వెరీ హోల్సేల్ ప్రైస్ అనమాట. మనం రెగ్యులర్గా కొనుక్కునే రిటైల్ షాప్లో కంటే లిటరలీ ద ప్రైజెస్ విల్ బీ హాఫ్ ఆఫ్. ఇక్కడ కొన్ని మెటీరియల్స్ కాస్ట్ చూసాక అర్థమైంది దట్ మనకి రిటైల్ షాప్లో వాళ్ళు డబల్ వేసి సెల్ చేస్తారు. ఐ ఫీల్ లైక్ ఇలా వచ్చినప్పుడు మనం కొన్ని బల్క్గా కొనుక్కొని మన దగ్గర పెట్టుకుంటే ఇట్ విల్ బీ వెరీ బెనిఫిషియరీ అని. సో మేమైతే ఈ షాప్లో 1K బిల్ చేసాము. ఆల్ ద స్టిచ్చింగ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ తీసుకుంది మా అమ్మ.
దీంతో మన షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అండ్ దాన్ని ఎలా డిజైన్ చేయబోతున్నాను అని ఒక ఫుల్ లెంత్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతాను. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఈసారి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్తో నియర్లీ ఒక 10 అవుట్ఫిట్స్ అయితే డిజైన్ చేయొచ్చు. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.